సమయంలో మా ప్రియ బిడ్డ ప్రేమ్ కుమారి ముందుకు వచ్చి 4వ మాటని పంచుకుంటారు కనుక దేవుడి యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. అందరం కూడా విందాం. ఎవరు మాట్లాడకూడదండి. దేవుని నమ్మానికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి, సంఘస్థులకు, సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మనం 4వ మాట, కల్వరి సిలువలో పలికిన 4వ మాట, మత్తయి 27వ అధ్యాయము 47వ వచనం. సారీ 46. మత్తయి 27:46 వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితిను అని అర్థము. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇంచుమించు 3 గంటల సమయమందు, అదే విధంగా ఇంకొకటి కూడా మనం గమనించుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం అనుకుంటా. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశము మొత్తము చీకటి కమ్మిన. థ్యాంక్ యూ బ్రదర్, చాలా బ్రదర్. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం మొత్తం ఏం జరిగిందంట? చీకటి కమ్మి ఉన్నదంట. చీకటి కమ్మిందని అంటే మనము నార్మల్గా మనం ఏమనుకుంటాము, అంటే యేసయ్యని అక్కడ బలియాగం జరుగుతున్నది కాబట్టి చీకటి కమ్ముతుంది అని అనుకుంటాం. ఈ చీకటి కమ్మడం కూడా లేఖనములో రాయబడి ఉన్నదండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనము. ఆమేన్. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినము నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేసెదను, పగటి వేళ భూమిని చీకటి చేసెదను. ఆమేన్. ఏమని అంటున్నారండి? మధ్యాహ్నము ఎలా అంట? చీకటిని కమ్ము చేసేదనని చెప్తున్నాడు అనమాట. అవి ఫస్టే లేఖనములో రాయబడి ఉంది, పాత నిబంధన గ్రంథములో ఫస్టే రాయబడి ఉంది అనమాట. ఇవన్నీ అక్కడున్న ప్రజలు ఎవరు కూడా గ్రహించలేదండి. ఎవరు కూడా మూర్ఖత్వముగా ఆలోచిస్తూ అక్కడున్న భటులు కానీ అక్కడున్న సైనికులు కానీ అక్కడ యేసయ్యని సిలువ వేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసయ్య ఎంతో భారముగా చూసి ఎంతో వేదనగా యేసయ్య విలిపిస్తూ ఉన్నాడు అనమాట. ఏలీ ఏలీ లామా సబక్తా అని చెప్పిన బిగ్గరగా కేక వేస్తున్నాడు. దానికి అర్థమైంది, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అని అర్థం కదండి. ఈ మధ్యాహ్న సమయమందు ఇప్పుడు మనము ఈ యొక్క కండిషన్లో ఉన్నాం కదండి. ఈ యొక్క లోకంలో మనం ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో మధ్యాహ్నం టైంలో ఫుల్ చీకటి అయిపోయిందని అంటే మనకేమనిపిస్తుంది? ఒక డౌట్ వస్తుంది మనకి. అయ్యో ఇప్పుడు వరకు సడన్గా ఇంత చీకటి రావడం ఏంది అని చెప్పని మనందరికీ ఒక డౌట్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. కానీ అక్కడున్న ప్రజలకి ఎవరికి ఆ డౌట్ రాలేదు. ఎవరు కూడా అనమాట. ఇవన్నీ జరుగుతూ ఉంటే మనమైతే భయపడతాం. తండ్రి ఇదేంది నాయన, ఇంత వెలుగుగా ఉండాల్సిన సమయము, వేడిగా ఉండాల్సిన ఒక సమయం కానీ అదే విధంగా మనం కింద చదువుకుంటూ వస్తే, ఆ మత్తయిలోనే 27వ అధ్యాయం కింద చదువుకుంటూ వస్తే, ఏలీ ఏలీ లామా సబక్తా అని యేసయ్య వేస్తున్నాడు అనమాట. గట్టిగా శబ్దముతో కేక వేస్తూ ఉన్నప్పుడు అక్కడ సైనికులు ఏం చేస్తున్నారంటే, ఆ భటులు ఏం చేస్తున్నారంటే హేళనకరంగా ఈయన ఏలియా అని పిలుస్తూ ఉన్నాడు. ఈయన ఎవరిని పిలుస్తున్నాడు అంటే ఏలియాని పిలుస్తున్నాడు. ఓకే, ఏలియా వచ్చి ఈయన్ని ఈ యొక్క శ్రమ నుంచి కాపాడతాడేమో, ఈ యొక్క విముక్తి నుంచి
నుంచి ఆయన కాపాడబోతున్నాడేమో అని చెప్పని హేళనకరంగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. హేళనకరంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు దాని గురించి చింతించలేదండి, దాని గురించి నా దేవా నా దేవా లేదు, ఆ ఒక సైనికులు గ్రహించలేదు, ఆ ఒక ప్రాంతంలో ఎవరు కూడా ఏది కూడా చిన్నది కూడా గ్రహించలేదు అనమాట. గ్రహించకుండా ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నాడు అనమాట. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పినని. ఎందుకు చేయి విడిచితివి అని చెప్పిన అడగగానే దీనికి ఒక సాదృశ్యం ఏంటి తెలుసా అండి? మనందరికి తెలిసిందే, అబ్రహాము భక్తుడు మనకు తెలిసిందే కదండి. ఒక్కగానొక కుమారుడు ఇస్సాకు, ఒక్కగానొక కుమారుడు అయినప్పుడు అక్కడ ఇస్సాకుని ఏమని చెప్పిండు దేవుడు? నువ్వు బలి తీసుకెళ్తూ ఉంటే ఆ కుమారుడు వినయముగా ఏం అడుగుతున్నాడో తెలుసా అండి? నాన్న అన్ని తీసుకెళ్ళావు కదా నాన్న, కట్టెలు తీసుకెళ్తున్నావు, అక్కడ ఏమేమి అవసరమో అవన్నీ తీసుకెళ్తున్నావు, చూసుకుంటాడు అని చెప్పనని అంటున్నాడు అనమాట. ఆ సమయంలో ఆ కుమారుణ్ణి అబ్రహాము భక్తులు అన్ని కుమారుణ్ణి అక్కడ చేయడం కానీ, ఆ బలి ఇవ్వడానికి కాళ్ళు కట్టేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ జరుగుతుంటే ఆ తండ్రి ఎంత వేదన కలిగి ఉండాలండి, ఆ తండ్రికి ఎంత బాధ కలిగి ఉండాలి. అయ్యో నా ఒక్కగానొక కుమారుడు, ఒక్క గ్రహించి అబ్రహాము అనే కుమారుడిని తీసుకెళ్ళని చెప్పి అక్కడ సెలవిచ్చి ఉన్నాడు. ఫలిస్తాం. ఇప్పుడు మన కోసము, మన పాపాల గురించి, మన శాపాల గురించి, మనం చేసిన తప్పుదముల గురించి, ఇవన్నిటి గురించి దేవుడు అక్కడ బలి పోయాడనమాట. ఎందుకు ఉండలేకపోయాడనంటే అలాగే గమనించుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవు పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. ఇక్కడ ఏందనంటే మనం
ఎవరు కూడా నశించడము ఎవరికి ఇష్టం లేదు? యేసయ్యకి ఇష్టం లేదు, అక్కడ వదిలిపెట్టిన తండ్రికి ఇష్టం లేదు, ఎవరికి కూడా అక్కడ ఇద్దరికి కూడా ఇష్టం లేదండి. ఇక్కడ దేవుడు వినయముతో అడుగుతున్నాడు అనమాట. ఇంకా బలి ఇంక కొంతసేపట్లో నన్ను సైనికులు వచ్చి తీసుకెళ్లేటప్పుడు యేసయ్య కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. నా అంటే శోధన ఉంటుంది, ఇలాంటి బాధ ఉంటుంది, నా మెయిన్గా నా తండ్రి దగ్గర నుంచి నేను ఎడబాటు కలిగి ఆయన అనుగ్రహించెను. నిత్య జీవం ఎవరికి పొందుటకండి? మనందరి గురించి, మన పాపాల గురించి, మన మన శాపాల గురించి. ఉండేదాన్ని, అవునా యేసయ్య నా గురించి ఇంత బాధపడ్డావా, నా గురించి ఇంత శ్రమ నాయన అని చెప్పని నేను ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్ నేను అది స్వీకరిస్తూనే ఉండేదాన్ని. నేను నిలబడ్డానికి కూడా అర్హత లేని దాన్ని నాయన, అలాంటి నన్ను కూడా నాయన తండ్రి నువ్వు నిలబెట్టుకుంటున్నావు నాయన తండ్రి. ఎవరినండి? తండ్రి కుమారుని ఎడబాటు చేసి తండ్రి ఎంతగానో మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు అనమాట. ఆయన కుమారుని కూడా పక్కన ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేసి మీరు నాకు కావాలి, మీరు నా సొత్తు చివరిగా చూసుకున్నట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయము 31, 32. రోమా 8, 31, 32. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అప్పగించాడు? అంతే కదండి. తన కుమారునికి అనేది మనకందరికి ఇప్పుడు ఇక్కడ ఎంత క్లియర్ గా మనతో మాట్లాడుతున్నాడండి.
ఇప్పుడు ఎవరండి బలి అయింది? ఒక వ్యక్తి మానవ రూపముగా వచ్చి యేసయ్య మన కోసము తన శరీరములో ఒక చిన్న పొట్టు కూడా లేదండి. అక్కడ నేను ప్రార్థించినప్పుడు ఆయన చెమట వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం. సరే. పవిత్రుడును నిర్దోషుడును నిష్కలంకుడును పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎవరండి పాపములో చేరక ప్రత్యేకములో ఉన్నవారు? మీరా, నేనా? యేసుక్రీస్తు. ఆయన ఇంతగా పవిత్రుడిగా, ఆయన నిష్కలంకుడుగా, నిర్దోషములే పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని చెప్పని ఎంత స్పష్టముగా బైబిల్లో ఉన్నప్పుడు అప్పుడు మనం ఎలా ఉండాలండి? ఆయనకి సన్నిహితంగా ఉండాలి, ఆయనకు మారు మనసు కలిగి మనం జీవించాలి, ఇతరులకి మనం మాదిరిగా ఉండాలి. ఒకరేమైనా లోకాశలో మునిగిపోతున్నారా, వాళ్ళని కాపాడేటట్టే, వాళ్ళని పైకి తీసేటట్టే మనం ఉండాలి. ఒక్కరం కూడా నశించడము ఆయనకి ఇష్టం లేదు కాబట్టి తన కుమారుని వదిలిపెట్టి మన కోసము ఆయన తండ్రి మన కోసము చేయులు మన వైపు చాపి మీరందరూ నా సొత్తు, మీరందరూ నా దగ్గరికి రావాలి ఆశపడుతున్నానని ఆ తండ్రి ఎడబాటుని ఆ కుమారుడు పొంది ఉన్నాడు. ఇది చిన్నదేనండి. చిన్న మాటలైనా కూడా మన మనసులో మనం నెమరు తీసుకోవాలి. చిన్నగా మనం గుర్తు పెట్టుకోలేకపోయినా కూడా మనం ఏమనుకుంటామంటే పదే అనుకోవాలి, అవును నాయన తండ్రి, ఈ ఎడబాటు గురించే కదా నాయన తండ్రి ఇంత వేదన పడ్డావు. అప్పుడు నా విషయంలో ఏదన్నా ఒక చిన్న ఎడబాటు కలిగి ఉన్నా కూడా నాకు వేదనే కదా తండ్రి. అప్పుడు నేను కూడా నాలో నేను ఏం మార్చుకుంటానంటే నా మాట తీరు మార్చుకుంటాను, నా ప్రవర్తన అని చెప్పిన ఆయన ఎప్పుడైతే ఆయన దగ్గర వినయము కలిగి ఉంటామో మన జీవితాలు కూడా ఆయన సాక్ష్యంగా మనం నిలబడే వాళ్ళు ఉంటాము. ఈ చిన్న ఒక వాగ్దానం దేవుని దీవించును గాక. ఆమేన్.